మూవింగ్ ఆన్ యుద్ధం 18వ రోజుకు చేరింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైంది యుద్ధం. ఈ 18 రోజుల్లో నిన్న రాత్రి వరకు అంటే 17 రోజుల యుద్ధంలో ఎంతమంది చనిపోయారో ఒకసారి ఈ వాల్ ప్రజెంటేషన్ ద్వారా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇరాన్లో అత్యధికంగా 1500 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. కానీ అఫీషియల్ నెంబర్ 1500 అని చెప్పేసి అంతర్జాతీయ మీడియా మనకు చెప్తా ఉంది. ఇక అంతకంటే నెక్స్ట్ లెవెల్లో లెబనాన్ ఉంది. లెబనాన్లో 850 మంది చనిపోయారు. లెబనాన్లో ఇంత ఎక్కువ సంఖ్యలో చనిపోవడానికి కారణం లెబనాన్లోని బీరూట్లో ఉన్న హెజ్బుల్లాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. సో లెబనాన్ మిలిటెంట్స్ అంతని తుడిచిపెట్టేస్తోంది. 850 మంది లెబనాన్లో చనిపోయారు. ఈ హెజ్బుల్లా సంస్థ ఇరాన్కి సపోర్ట్గా ఇజ్రాయెల్ మీద గ్రౌండ్ ఆపరేషన్ చేస్తోంది. ఇజ్రాయెల్ కూడా గ్రౌండ్ ఆపరేట్ చేసి లెబనాన్ సాయంతో బీరూట్లో ఉన్న హెజ్బుల్లా మీద అటాక్ చేసి 850 మందిని ఇప్పటివరకు చంపేసింది. అయితే ఈ ప్రతి దాడిలో ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. అమెరికా సైనికులు 13 మంది చనిపోయారు. ఇక జోర్డాన్లో 28 మంది ఇప్పటివరకు చనిపోయారు. ఇరాక్లో 29, కువైత్లో 6, బహ్రెయిన్లో 2, సౌదీలో 2, ఖతార్లో 16, యూఏఈలో 7, ఒమన్లో 3 చనిపోయారు. పుట్టుగెదర్ 2417 మంది అఫీషియల్ డేటా. అన్అఫీషియల్గా 5000 పైనే ఇప్పటివరకు యుద్ధంలో పౌరులు కానీ సైనికులు కానీ మొత్తంగా చనిపోయారని చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ డేటా, మీడియా డేటా 2417 మంది అని చెప్తున్నారు. ఈ గల్ఫ్ ఏరియాలో చనిపోయిన వాళ్ళల్లో మన భారతీయులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు 5 భారతీయులు అందులో చనిపోయారని చెప్పేసి చెప్తూ ఉన్నారు.